మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మరొకసారి ఈ రీతిగా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీతో కలుసుకోవడానికి ఇచ్చిన దేవాది దేవుణ్ణి మొట్టమొదటిగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ప్రభునామంలో వందనాలు తెలియపరచుకుంటూ దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. కాబట్టి గత ఎపిసోడ్లో మనం అబ్రహాం గురించి ధ్యానిస్తూ వచ్చాం. 12వ అధ్యాయం పూర్తయింది. మరి ఈ దినాన మనం 13వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. కాబట్టి ఆదికాండం 13వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను. 2వ వచనం. అబ్రహాం వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణమును చేయుచు దక్షిణ నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును ఆయకుని మధ్య తన గుడారం మొదట ఉండిన స్థలములకు వెళ్ళి తాను మొదట బలిపీఠం కట్టిన చోటనే చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఆదికాండం 13వ అధ్యాయం మొదటి వచనం నుంచి 4 వచనాల వరకు మనం చదువుకున్నాం. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. చదువుబడినటువంటి నాయన లేఖన భాగాన్ని ఆదికాండం 13వ అధ్యాయం మొదటి నుంచి 4 వచనాల వరకు నాయన ధ్యానించాం, చదువుకున్నాం ప్రభువా. చదువుకున్నటువంటి నాయన వాక్యాలు తండ్రి నీ ప్రియ పిల్లలు వినబోతుండగా ప్రభువా తండ్రి, నీ వాక్యము నాయన దుఃఖపడే వారిని ఓదారుస్తుంది కనుక, ఆదరిస్తుంది కనుక, ప్రేమిస్తుంది కనుక మీరే సహాయం చేసి మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. మంచిది. ఈ సమయంలో అబ్రహాము యొక్క జీవితంలో ఆదికాండం 12వ అధ్యాయంలో ప్రభు ఆయన నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి, తండ్రి నుండి, నీ దేశం నుండి వెళ్ళమని చెప్పి గత ఎపిసోడ్లు అంతా విన్నాం. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన బయలుదేరాడు, కనాను దేశంకి వచ్చాడు, తర్వాత ఐగుప్తుకి వచ్చాడు. మళ్ళీ ఐగుప్తు నుంచి తిరిగి మళ్ళీ ఎక్కడికి వస్తున్నాడు మనం ఈరోజు వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం. ఆదికాండం 13వ అధ్యాయంలో మొదటి వచనం చదివితే, అబ్రాహాము తనకు కలిగిన ఈ సమస్తమును, తన భార్యను, తనతో కూడనున్న లోతును వెంట పెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను. అంటే ఇక్కడ అబ్రహాము తనకు కలిగిన సమస్తమును అంటే ఆస్తి. పై వచనాల్లో మనం చూసినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయంలో చివరిలో ఆ సమస్తమును సమకూర్చుకొని ఐగుప్తు దేశం నుండి తిరిగి బయలుదేరుతున్నట్టు సందర్భాన్ని అబ్రహాం యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. అక్కడ ఫరోవుని విడిచిపెట్టాడు, తిరిగి ప్రయాణం అవుతున్నాడు ఇక్కడికి. అంత మాత్రమే కాకుండా తన భార్య అయినటువంటి శారాయి, తన సహోదరుడైనటువంటి లోతుని వెంటబెట్టుకొని మళ్ళీ ఐగుప్తు నుండి ఎక్కడికి వెళ్ళాడు? నెగెబుకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు ఎంత ఆశీర్వదించాడు అబ్రహాం అంటే అంత ఆశీర్వదించాడు. ఎలా అంటే వెండి బంగారములు అని రాయబడింది అక్కడ. అంత మాత్రమే కాకుండా పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అంటే ఇవన్నీ కూడా అబ్రహాంకి ఎవరిచ్చారంటే సర్వాధికారి అయినటువంటి దేవుడు వెండి బంగారును, పశువులను. ఆ దినాలలో వెండి బంగారు, పశువులు, గొర్రెలు, మేకలు, పశువులు అన్నీ కూడా సమస్తమును సమకూర్చినవాడు దేవుడు అక్కడే. అందుకనే
బహుధనవంతుడని రాయబడింది అబ్రహాం ఇక్కడ. దేవుడి యొక్క ఆశీర్వాదం ఎంత గొప్పదో చూడండి. అబ్రహాం యొక్క చరిత్రలో మనం చూసినట్టయితే ఆయన పరదేశికొచ్చినప్పుడు ఎంత ఆశీర్వదించబడ్డాడాయన. కనాను దేశానికి వచ్చాడు, అక్కడ దీవించబడ్డాడు. ఆ తర్వాత ఐగుప్తు దేశానికి వచ్చాడు, అక్కడ ఇంకా ఎక్కువగా దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరి నెబుకునకు వెళ్ళాడు. అదే మనం చదువుకున్నాం ఇప్పుడు ఇందాక. తర్వాత చూడండి, ఆయన బయలుదేరుతున్న సందర్భాల్లో ఏం జరిగింది అంటే, ఆదికాండం 13వ అధ్యాయంలోనే 3వ వచనం చూడండి. అతడు ప్రయాణము చేయుచు దక్షిణం నుండి బేతేలు వరకు అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారం మొదట ఉండిన స్థలంకు వెళ్ళి తాను మొదట బలిపీఠం కట్టిన చోటని చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అంటే ఇదే వచనాన్ని చూడండి, గమనించండి. ఆదికాండం 12వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనపడతాయి. 8వ వచనం చూద్దాం. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకును తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ బలిపీఠం యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఇదే స్థలానికి మొదట బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అక్కడ ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనంలో తిరిగి మరలా అదే స్థలానికి అబ్రహాం వచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తున్న ఈ వచనాల్లో. మరి ఈ యొక్క వచనాలు ఆత్మీయ సత్యాన్ని మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం పుట్టింది భూమి మీద అయినప్పటికీ కూడా మనం యాత్రికులమే. యాత్రికులైన మనల్ని మన యొక్క నేటివ్ ప్లేసు హెవెను, పరలోక రాజ్యమే మన నేటివ్ ప్లేస్. అది శాశ్వతమైనది. అది భూమి మీద నివసించేది, అది తాత్కాలికమైనది. మానవుడు భూమి మీద ఎంతవరకు జీవించగలడంటే 70 సంవత్సరములు లేకపోతే 80 సంవత్సరములు అని. అది కూడా అధిక బలం ఉంటేనే. అయినను దుఃఖము ఆయాసకరమే, అది త్వరగా గతించిపోద్ది అని దైవజనుడైన మోషే మరి 90 కీర్తనలో 10వ వచనంలో రాయబడిన మాటలు జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఈ మాటలు కనపడతాయి. తరువాత నరుడు యొక్క ఆయుష్ యెహోవా పెట్టిన దీపమే కాబట్టి, భూమి మీద మన ప్రదేశంలోకి వచ్చాం కాబట్టి, అబ్రహాము భూమి మీద ఆయన ద్వారా భూమి అంతా కూడా ఆ వంశావళి అభివృద్ధి చెందాలి కాబట్టి, దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఎంత గొప్పదంటే అంత గొప్పదన్నమాట. నలుదిక్కుల నలుమూలల తూర్పు పడమర ఉత్తర దక్షిణ నలుదిక్కుల్లో ఆయన సంతానాన్ని నేను వ్యాప్తి చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు అబ్రహాముకి. మరి ఒక వచనాన్ని చూద్దాం చూడండి. రోమీయులకు రాసిన పత్రికలో అబ్రహాం గురించి రాయబడిన మాట చదువుకుందాం. 4వ అధ్యాయం 3వ వచనం చదువుకుందామండి. లేఖనమేమి చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇది శ్రేష్టమైన మాట కదా, అమూల్యమైన మాట కదా. ఇది అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తున్నటువంటి మాటలో లేఖనమేమి చెబుతుందనని అబ్రహామును గురించి పాత నిబంధనలో ఉన్నటువంటి అబ్రహాముని పౌలు గారు ఇక్కడ వివరిస్తున్నాడు. లేఖనమేమి చెబుతుందంటే అర్థం ఏంటంటే, వాక్యం ఏం చెబుతుంది అని. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఒకటి ఎవరైతే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచుతారో, సొంత రక్షకుడిగా ఆయన అంగీకరిస్తాడో, ఆయన దీవెన ఎప్పుడు కూడా ఆ బిడ్డల మీద ఉంటుంది. అందుకనే వాక్యం వింటున్న నీవు కానీ, నీ కుటుంబం కానీ, నీ చుట్టుపక్కల ఉన్నవారు కానీ యేసు ప్రభు నందు పూర్తి విశ్వాసంతో ఆయన మీద ఆనుకున్నట్టయితే నీకున్నటువంటి బాధలు,
వేదనలు, శోధనలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు సమస్తమును ఆయన మీద మోపబడినప్పుడు నీవు శాంతి పొందుకుంటావు, సమాధానం పొందుకుంటావు, నెమ్మది పొందుకుంటావు. మరి వాక్యం వింటున్న నీవు నీ కుటుంబంలో ఒకవేళ నీ పిల్లలు పెళ్ళిళ్ళు చేయవచ్చు, వారు ఎక్కడన్నా దూరంగా ఉండవచ్చు, కానీ నీ కుటుంబాన్ని రక్షించుకున్నావు. నేను రక్షించబడ్డాను, నా కుటుంబమే బాగుండాలని అనుకున్నటువంటి కొంతమంది ఉంటారు తల్లిదండ్రులు. కానీ మరి కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలు వివాహాలు చేసినప్పుడు వారు ఎక్కడెక్కడో జీవిస్తుంటారు. వారి కొరకై మనం ప్రార్థించే వరంగా ఉండాలి. వారు ఎక్కడున్నా వారు ఆత్మీయ స్థితిలో బలపడుతూ ఉండాలి. అబ్రహాం యొక్క పరిస్థితి కూడా అంతే కదా. ఆయన దేశం నుంచి బంధువుల తండ్రి యొద్ద నుంచి విడిచిపెట్టేశాడు. ప్రభు చెప్పినటువంటి దేశానికి బయలుదేరి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో అబ్రహాం ఉన్నప్పుడు, పరదేశకు వచ్చినప్పుడు ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎంత శ్రమించాడు. అందుకని ఈ మాట నేను చెప్తున్నాను. ఆదికాండంలో 13వ అధ్యాయంలో 3వ వచనం చూసినట్టయితే అక్కడ మధ్యలో ఒక మాట ఉంటుంది. బహుధనవంతుడై ఉండెను. అబ్రహాం ఎవరండి? హీజ్ రిచ్ మ్యాన్, గొప్ప ధనవంతుడైన. ఆయనంత ధనవంతుడు భూమి మీద లేడు. కారణం ఏంటంటే దీనికి ఒకటే ఒక కారణం ఉంది. అది తండ్రి అయిన యెహోవా దేవుడు పూర్తిగా ఆయన మీద ఆధారపడ్డా కాబట్టి అది నీతిగా ఎంచబడింది. అబ్రహాము జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో పూర్తిగా ఆయన మీద ఆధారపడతాము. ఆయన మాత్రం సేవిస్తాము, ఆయన మాత్రమే ఆరాధిస్తాము. అట్టి కృపను, అట్టి దయను దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనములు, స్తోత్రాలయ్యా. నీ వాక్యం ఉన్న నీ బిడలు ప్రభా వారిని దీవించి ఆశ్రయించండి. వారికి శాంతి సమాధానం దయచేయమని యేసు ప్రభు నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మక అన్యుల సావాసమును యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంది చూస్తున్న బిడ్డలందరికీ కూడాను, సేవకులకును, వారి కుటుంబాలకు, వారి పరిచర్యకును ఇది మొదలుకొని సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ అండి. మే గాడ్